తెలంగాణ గడ్డ మీద విద్యుత్ అంశం సరికొత్త రగడని రాజేస్తుంది. ఆ అంశం ఇది ఈరోజు ప్రధానంగా వీకెండ్ అవర్లో ఫోకస్ పెట్టబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చర్చ అంతా కూడా విద్యుత్ వ్యవహారానికి సంబంధించే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ వేసి సంచలనం రేపితే దానికి కౌంటర్గా మాజీ సీఎం కేసీఆర్ తన వివరణతో మరో సంచలనానికి తెరదీశారు. అటు రేవంత్ సర్కార్ను ఇటు విచారణ కమిషన్ తీరును కూడా ఆయన ఇప్పుడు తీవ్రంగా తప్పుపడుతున్నారు. 12 పేజీల సుదీర్ఘ లేఖలో ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు కేసీఆర్. తెలంగాణలో పవర్ఫుల్ యుద్ధం నడుస్తోంది. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు వేగవంతం చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వివరణ కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. నేటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో 12 పేజీలతో కూడిన ఘాటైన లేఖతో సమాధానమిచ్చారు బీఆర్ఎస్ అధినేత. రాజకీయ కక్షతో ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థలకు సమాధానమిచ్చినా ఉపయోగం లేదంటూనే ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు కేసీఆర్. ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్న మాజీ సీఎం కేసీఆర్ ఈ విషయం కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి తెలియకపోవడం విచారకరమన్నారు. చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించడమే కాకుండా మీడియా ముందుకు వచ్చి మరీ అవినీతి జరిగిందన్నట్టుగా కమిషన్ వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కమిషన్ వ్యవహరిస్తున్న తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. కమిషన్ ముందుకు వచ్చి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని లేఖలో పేర్కొన్నారు. లేఖలోని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. కేసీఆర్ వ్యాఖ్యలకు అంతే ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ నేతలు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అనుకుంటా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగి ఆ చర్చలో పాల్గొన్నది నేను. యాదాద్రి థర్మల్ ప్లాంట్ కానీ ఛత్తీస్గఢ్ పవర్ కడుగులో 1000 కోట్లు దోసుకున్నారు మా జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్, వాళ్ళ గవర్నమెంట్లు, ఎమ్మెల్యేలు. విచారణ తీరును బీఆర్ఎస్ తప్పుపడుతుంటే అసలు ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపించాలంటోంది బీజేపీ. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తాను. పవర్ ప్లాంట్ల నిర్మాణం ఛత్తీస్గఢ్ తో ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయంటోంది కాంగ్రెస్. రాజకీయ కక్ష సాధింపు అంటోంది బీఆర్ఎస్. నిజానిజాలు జనం ముందుంచాలంటోంది బీజేపీ. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ పవర్ఫుల్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.